4 రోజులు అవుతుంది నా కార్లో పెట్రోల్ చూస్తే అస్సలు లేదు. కానీ డ్యూటీల మీద డ్యూటీలు చెప్తున్నారు. పెట్రోల్ అన్న వరకు వెనకాడికి వేసేసి నా కార్ వేసుకుని వెళ్ళి అంటున్నారు. నా కార్లో చూసుకుంటే మొత్తం రెడ్ కి అయితే పడింది. ఇంకా మా సార్కి అయితే తెలియకుండా పెట్రోల్ బంక్ అయితే తీసుకొని వచ్చాను బండి పెట్రోల్ పట్టిస్తామని చెప్పి. ఈ పెట్రోల్ లో 3 టైప్స్ అయితే ఉంటాయి. నేను ఎక్కువ వచ్చి ప్రీమియం అయితే పట్టిస్తా. ఇది వచ్చి రేట్ అనమాట. ఇది సూపర్ వచ్చి 95 ఫీల్స్, అల్ట్రా వచ్చేసి స్పోర్ట్స్ కార్లకు అయితే పట్టిస్తాను. నేను వచ్చి 2 దినార్లు అయితే పెట్రోల్ అయితే చెప్పాను. 2 దినార్లకు వచ్చేసి ఎన్ని లీటర్ వస్తుందో చూసాము. ఇట్లా ఎండలు మాత్రం బీభత్సంగా అయితే ఉన్నాయి. పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళ కష్టం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నేను పెట్టించిన 2 దినార్లకు వచ్చేసి 23 లీటర్ల 53 పాయింట్లు అయితే వచ్చినాయి. నా దగ్గర ఉన్న పతాక అయితే డబ్బులు అయితే పే చేసా. ఇది వచ్చి మా సార్ అనమాట పతాక. కార్ లో చూసుకుంటే హాఫ్ ట్యాంక్ అయితే పెట్రోల్ అయితే ఉంది. పెట్రోల్ పట్టించిన 2 నిమిషాలకే మా సార్ అయితే ఫోన్ చేసి ఇంటి దగ్గరికి అయితే రా, కొన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నాడు. సామాన్లు అయితే తీసుకున్నా. దాంతో పాటు కోయట్లో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. కడుపులో సల్లగా అయితే జ్యూస్ తాగేమన్నాడు, తాగేసా. మా సార్ ఇచ్చిన సామాన్లు వచ్చేసి పెరుగు, అలాగే ఇంకా కూల్ డ్రింక్స్, ఇంకా కుప్పుస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని వెళ్ళేసి చెడిపోకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇచ్చాము. ఇక్కడికి వచ్చి 10 నిమిషాలకైతే పని మంచి అయితే వచ్చింది, తనకైతే ఇచ్చేసా. చూశారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.